మొత్తానికి ట్రేడ్ డీల్ కుదిరింది. 50% అనుకున్నది 18%. కొన్ని కంట్రీస్ మీద కంటే తక్కువే, వాళ్ళకి వేసిన దానికంటే 20% ఉన్నాయి, 19% ఉన్నాయి, మనకి 18%. మొత్తానికి ట్రంప్ గారు కూల్ అయ్యారు అనుకోవచ్చు. ఏది ఏమైనా హ్యాపీ ఎండింగ్. ఇప్పుడు దాకా టెన్షన్ కదా, ఇప్పుడు దాకా అన్సర్టనిటీ, గ్లోబల్ అన్సర్టనిటీ. మనకి ఏం చేస్తారు, ఇండియాకి 50%, 500% అవన్నీ పోయినట్టు. అంటే ఎప్పుడైతే యూరోపియన్ వాళ్ళు, నాటో వాళ్ళు వచ్చి మన దగ్గర డీల్ కుదుర్చుకున్నారో అప్పుడు ఒక రకంగా ఆయన దిగొచ్చినట్టే. ఇది మంచి తరుణం, ఎందుకంటే మనం కూడా వద్దనుకోకూడదు. సో డెఫినెట్గా మనం కొన్ని ఐటమ్స్, కొన్ని ప్రోడక్ట్స్ వాళ్ళకి పంపించేటప్పుడు 0 ట్యాక్స్ ఇచ్చాం. రష్యా నుంచి ఆయిల్ తగ్గిస్తున్నామో లేదా పూర్తిగా ఆపేసామో అది క్లారిటీ లేదు, ఇంకా అది ముందు ముందు తెలియాలి. సో మొత్తానికి తగ్గించాం. యుఎస్ నుంచి ఆయిల్ తీసుకోవాలి, అది లెక్క. మొత్తానికి ఒక రకంగా ట్రంపే నెగ్గినట్టు. కానీ మనకి కూడా బెస్ట్ లాంగ్ రన్లో ట్రేడ్ డీల్ కుదిరితేనే మంచిది. వాళ్ళకు కూడా 144 కోట్లు యావరేజ్ యూత్, మీన్ యావరేజ్ కూడా 28. ఏ కంట్రీలో ఉన్నారు? ఎక్కడా లేదు. వాళ్ళు కూడా కన్సంప్షన్ కూడా 140 కూడా, వాళ్ళ ప్రొడక్ట్స్ అన్ని ఎక్కువ అవుతాయి కదా, సేల్స్ అవుతాయి. సో ఇది వాళ్ళకు కూడా ప్లస్. అంటే ఇది మ్యూచువల్ అండర్స్టాండింగ్. సో డెఫినెట్గా ఇది ఫ్యూచర్లో ఇది ఇండియాకి మంచి జరుగుద్ది, మేలే జరుగుద్ది. ఇది మ్యూచువల్ ఇద్దరికి, వాళ్ళకి మనకి. ఎందుకంటే వెస్టర్న్ కంట్రీస్లో యుఎస్ సింగిల్ అయిపోయేటట్టుంది పోను. సో మొత్తం సౌత్ ఏషియన్ కంట్రీస్ అంటే ఏకమై, నాటో కూడా వాళ్ళతో ఏకమైందంటే, యూరోపియన్ కంట్రీస్ వచ్చిందంటే మరి సింగిల్ అయిపోతారు కదా, ఆ భయం వచ్చినట్టుంది. మొత్తానికి ట్రేడ్ డీల్ కుదిరింది, మంచి సంతోషం. సో ఇప్పుడు మార్కెట్ ఇక్కడ నుంచి టేక్ ఆఫ్ అంటే టేక్ ఆఫ్ మూడ్లోనే ఇప్పుడు ఉంది. సో ఇవాళ ఇన్ని పాయింట్స్ పెరిగి ఒక్కసారి పడిందంటే భయపడాల్సిన లేదు. ఎందుకంటే హ్యూజ్ గ్యాప్ అప్ ఉన్నప్పుడు 1200 పాయింట్ నిఫ్టీ, సెన్సెక్స్ 4200 ఒక్కరోజే. కానీ కొంచెం రీట్రేస్మెంట్ అవుద్ది. అవి 50% దగ్గర టైట్ కన్సల్టేషన్ తీసుకొని మళ్ళీ చిన్నగా పెరిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా లాంగ్ రన్ నిఫ్టీ లెవెల్స్ మోతీలాల్ చెప్పినట్టు 30,000 అబోవ్ అంటే మనకి ఈ డిసెంబర్కి 2026 డిసెంబర్కి 30,000 దాటి 32,500 వరకు వెళ్ళొచ్చా అంటే నిన్నటిదాకా హోప్సే లేవు, ఇప్పుడు హోప్స్ పెరుగుతున్నాయి మళ్ళీ. సో ఇది ఇన్వెస్టర్స్కి మంచి హ్యాపీ కదా, హ్యాపీ న్యూస్ ఇది. సో ఇట్స్ ఎ గ్రేట్ న్యూస్. మొత్తానికి ట్రంప్కు మనకి మంచి పాజిటివ్ ఇచ్చారనుకోవచ్చు. ఏది ఏమైనా ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా ఆయన అరిసినందువల్లే, ఆయన ట్యాక్స్లు వేసినందువల్లే, ఆయన టరిఫ్లు వేసినందువల్లకే మనకి జిఎస్టీ తగ్గింది ఒక రకంగా. సో ఇప్పుడు కూడా మనకి వేరే కంట్రీస్ మీద కంటే మనకి ట్యాక్స్లు తక్కువ. సో ఇది హ్యాపీ ఎండింగే కదా. సో ఇంకా కొత్తవి ఏం రాకుండా ఆయనది వేరే కంట్రీస్ మీద, ఇండియా మీద ఏదన్నా ఇప్పుడు ట్రేడ్ డీల్ జరిగింది, సైన్ అవ్వలేదు, సిగ్నేచర్ అవ్వాలి. లాస్ట్ టైం లాగా పొద్దున్న ఒకటి రాత్రి ఒకటి అట్లా ఉంటుందా అంటే ఇక ఉండకపోవచ్చు. ఎందుకంటే అంత ఎరాటిక్ పాలసీ మేకింగ్ ఉండకపోవచ్చు ట్రంప్కి. ఎందుకంటే అక్కడ డిఫేమ్ అవుతుంది, యుఎస్లో కూడా రివోల్ట్నెస్ వస్తుంది. కాబట్టి డెఫినెట్గా చేంజెస్ ఉంటాయి. ఇప్పుడు కొంచెం ఆయన తగ్గే ఉంటారు. ఆయనకి కూడా అవసరం. ఇప్పుడు మిడ్ ఎలక్షన్స్ ఉన్నాయి అక్కడ నవంబర్లో, 2026 నవంబర్లో ఉన్నాయి. డెఫినెట్గా దాని అనుగుణంగా చేంజ్ చేసుకున్నారు. యూరోపియన్ ఎప్పుడైతే మన సైడ్ మన దిక్కున వచ్చిందో ఆయన కూడా కొంచెం మెత్తపడ్డట్టు, డీల్ కుదుర్చుకున్నట్టు అనిపిస్తోంది. సో ఇది ఎవరికైనా ఇది మ్యూచువల్ అండర్స్టాండింగ్ కాబట్టి టేక్ ఆఫ్ మూడ్లో మార్కెట్ ఉంది. సో ఇప్పుడు ఇన్వెస్టర్స్ లాస్ట్ 1 ఇయర్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ బాగా కొట్టేశారు, 60-70% తగ్గినాయి. ఎవరి పోర్ట్ఫోలియో చూసిన మైనస్లో ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకా చిన్నగా పెరిగే ఛాన్స్లే ఉంటాయి. కాబట్టి ఇన్వెస్టర్స్కి ఎవరికి భయం లేదు. నేను ఎప్పుడు చెప్తూనే ఉంటా, ఇన్వెస్టర్స్కి స్టాప్ లాస్ అవసరం లేదు, భయమే అవసరం లేదని. లాంగ్ టర్మ్ మంచి ఫండమెంటల్ స్టాక్ అయితే హోల్డ్ చేసుకోవచ్చు. ఎక్కడ చోట న్యూస్ డ్రివెన్ మార్కెట్ కాబట్టి నెగిటివ్ వచ్చినప్పుడు నెగిటివ్గా వస్తుంది. కొన్నిసార్లు నెగిటివ్ అన్నీ ఒకేసారి వస్తాయి, పాజిటివ్ కూడా వచ్చేటప్పుడు ఇబ్బడిగా వస్తాయి. అదే జరగబోద్ది ఇంకా ముందు కూడా. వార్స్ ఆగిపోతాయి, ట్రేడ్ డీల్ కుదురుతుంది, సిగ్నేచర్ అయిపోద్ది, యూరోపియన్ అయిపోద్ది, రేపు యూకే కూడా ట్రేడ్ డీల్ జరుగుద్ది. ఇవన్నీ పాజిటివ్ కదా, వచ్చేవన్నీ కూడా పాజిటివ్ కాబట్టి కొంచెం హోప్స్ కనపడుతున్నాయి ఇప్పుడు. సో ఇన్వెస్టర్స్ హ్యాపీ అనుకుంటున్నాను నేను. సో అంటే ఈ సంవత్సరం వస్తాయి, ప్రాఫిట్స్ వస్తాయి, ధైర్యం, మనోధైర్యం, కాన్ఫిడెన్స్
హోపు వస్తుంది అనుకోవచ్చు. బడ్జెట్లో పోయిన హోపు ఇప్పుడు రివైవ్ అయింది అనుకోవచ్చు.